అందరికీ నమస్కారం. నేను మీ హిమజ. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ హిమజ. ఒకవేళ మీకు గుండె నొప్పి వచ్చిందా? నరాలు, మెదడు సమస్యలున్నాయా? మోకాళ్ళ నొప్పులు నడవనివ్వడం లేదా? క్యాన్సర్ వ్యాధితో జీవితం నరకంగా మారిందా? అయితే ఇందులో ఏ సమస్య ఉన్నా కానీ దానికి అద్భుతమైన పరిష్కారం ఈ రెనోవా సెంచురీ హాస్పిటల్లో మనకి లభిస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎంత అనుభవం ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ప్రత్యేకతలు ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్కారం. సో కార్డియాలజీకి సంబంధించి 2 క్యాత్ ల్యాబ్స్ ఉన్న అతి తక్కువ హాస్పిటల్స్లో మన రెనోవా గ్రూప్స్ అన్నది మెయింటైన్ చేస్తుంది కదా సార్. అసలు దీని స్పెషాలిటీ ఏంటి? క్యాత్ ల్యాబ్స్ 2 ఉండడం ఏంటి? అండ్ ఇక్కడ డాక్టర్ స్పెషాలిటీ గురించి కూడా చెప్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. దేనికంటే మనం చాలా చూస్తున్నాం, చాలాసార్లు చాలా ల్యాబ్స్లో ఒకటే ల్యాబ్ ఉంటుంది. దాంతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం షెడ్యూల్ చేసుకుంటాం. ఒకరోజు ఈ సో మెనీ కేసెస్ 10-12 కేసెస్ చేసుకుంటాము. పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అవుతున్న టైంలో 24 అవర్స్లో ఎప్పుడైనా కూడా హార్ట్ అటాక్ పేషెంట్ రావచ్చు. ఓకే, ఎమర్జెన్సీ రావచ్చు. ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్కి బ్రహ్మాండమైన ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏంటంటే వెంటనే ఆ రక్తనాళం మూసుకుపోయిన దాన్ని కార్డియాక్ క్యాథెటరేషన్ ల్యాబ్కి తెచ్చి వెంటనే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడం అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఓకే, ఇది వరల్డ్ ఓవర్. దాంట్లో కూడా కేవలం యాంజియోప్లాస్టీ స్టెంట్ చేయడమే కాదు, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ ఎ ఫైర్ యాక్సిడెంట్. మీరు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 2 రోజుల తర్వాత వచ్చి దాన్ని ఆపుతారంటే ఉపయోగం లేదు. 2 రోజులు కాదు కదా, 2 నిమిషాలు కూడా ఆ అగ్ని నాశనం అయిపోతుంది. స్పాట్ ట్రీట్మెంట్. ఎగ్జాక్ట్లీ సేమ్ వే హార్ట్ అటాక్ అనేది ఒక రకమైన అగ్ని ప్రమాదం. అది లోపల జరుగుతున్న అగ్ని ప్రమాదం. ప్రతి నిమిషంలో కూడా గుండె వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎవరైనా హార్ట్ అటాక్ ఉన్న వ్యక్తి వస్తే ఎంత సాధ్యమైనంత తొందరగా చేయాలి. ఇప్పుడు మనకు ఒకటే క్యాత్ ల్యాబ్ ఉందనుకోండి, ఆ క్యాత్ ల్యాబ్లో ఏదో ఎలెక్టివ్ ప్రొసీజర్ అవుతుంటుంది. ఆ ఎలెక్టివ్ ప్రొసీజర్ అవుతున్నప్పుడు పేషెంట్ని అక్కడి నుంచి తీసేయలేము, ఈ పేషెంట్ని ఇక్కడి నుంచి ఆపలేము. అలాంటప్పుడు మనకి సెకండ్ ల్యాబ్ ఉంటే మనం ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసి ఆ పేషెంట్ ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఇద్దరు వచ్చినా ఒకటి ఎలెక్టివ్ కేసు జరుగుతుంటుంది, ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం వెంటనే చేసుకోవచ్చు. సూపర్. పేషెంట్ డజంట్ హ్యావ్ టు వెయిట్. సో మనం ఎప్పుడైనా ఎలెక్టివ్ కేసు చేస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో ఎవరో ఎమర్జెన్సీ వచ్చారు, డే టైం అవ్వచ్చు, 10ంటికి మనం ఎలెక్టివ్ కేసు చేసి స్టార్ట్ చేసాము, అది చాలా లేట్ అవుతుంది. ఈ లోపల మనం పేషెంట్ అట్లా వెయిట్ చేయలేము. ఓకే. సో ఎమర్జెన్సీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం వెంటనే టైం ఇంపార్టెంట్ కాబట్టి మనం వెంటనే సెకండ్ ల్యాబ్ ఉంటే చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రోఫిజియాలజీ ప్రొసీజర్స్ ఉంటాయి, పేస్ మేకర్స్ ఉంటాయి, డివైస్ ఉంటాయి. లేకపోతే చిన్నపిల్లల్లో ఒక్కసారి చేయాల్సి వచ్చు. లేకపోతే వాస్కులర్ సర్జరీ వాళ్ళు సమ్టైమ్స్ వాళ్ళకి 2-3 అవర్స్ 4 అవర్స్ కూడా క్యాత్ ల్యాబ్ కావాలి. లాంగ్ టైం కావాలి. కొన్ని కేసెస్ లాంగ్ టైం పడతాయి. అలాంటప్పుడు మనం వేరే పేషెంట్లని ఆప్ చేయడం, హోల్డ్ చేయడం కష్టం. సో మనకేంటంటే మనకి వెసల్బాటు ఉంటుంది. మనకి పేషెంట్ సావధానంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అయినా, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అయినా, వాస్కులర్ సర్జన్ అయినా, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అయినా కూడా మనకి పేషెంట్స్ గంటల తరబడి వెయిట్ చేయక్కర్లేదు. సో ఒక క్యాత్ ల్యాబ్ ఉంటే మనకి ప్రధానంగా ఏంటంటే ఒకటి ఎమర్జెన్సీ కేసులు వెంటనే అటెండ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రెండోది ఒక కేసు ప్రొలాంగ్ అయినా కూడా ఆ డాక్టర్స్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. మనకి తొందరగా చేయాలి, పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రెషర్ లేకుండా వాళ్ళు సావధానంగా చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ మా క్యాత్ ల్యాబ్, ఈ సెకండ్ క్యాత్ ల్యాబ్ మాకు ఇప్పుడు ఓసిటీ ఉంది, కో రిజిస్ట్రేషన్ ఉంది, ఎఫ్ఎఫ్ఆర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాటి ద్వారా మనం యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసినట్లయితే మనకి పేషెంట్స్కి చాలా మేలు కలుగుతుంది. ఇప్పుడు యాంజియోప్లాస్టీ స్టెంట్ అనేది ఇన్వేజివ్ ప్రొసీజర్. ఏ ఇన్వేజివ్ ప్రొసీజర్కైనా కూడా కొంచెం గొప్ప కాంప్లికేషన్స్ ఉంటాయి, రిస్క్స్ ఉంటాయి, ఇమ్మీడియట్గా కానీ లాంగ్ టర్మ్లో కానీ. అది సుమారు 5% అనుకోండి. మనం ఓసిటీ గైడెడ్ యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసినట్లయితే యాంజియోప్లాస్టీ స్టెంట్ వలన వచ్చే కాంప్లికేషన్స్ 50% తగ్గుతాయి. ఓకే. సో మనకి పేషెంట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడున్న ల్యాబ్లో మనకి ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అంటారు, ఓసిటీ అంటారు, ఇమేజింగ్ అనమాట. అంటే మనం స్టెంట్ ఏదో వెళ్ళి పెట్టేయడం కాకుండా లోపల ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి ఒక టార్చ్ లైట్తో వెతుకుతూ చూసినట్టు మనం ఎంత చక్కగా పెట్టాము స్టెంట్, ఎంత లెంత్ కావాలి, ఎంత డయామీటర్ కావాలి, లోపల డిసీజ్ సివియరిటీ ఎలా ఉంది, మనం దానికి తగినట్లుగా స్టెంట్ పెట్టామా, మనం పెట్టింది సవ్యంగా పెట్టామా, సరిగ్గా కూర్చుందా, అంచుల్లో ఏమీ చిరగలేదా, ఇలాంటి కొన్ని ఎక్స్పాన్షన్, అపోజిషన్, డిసెక్షన్, కొన్ని పారామీటర్స్ ఉంటాయి టెక్నికల్గా. అవన్నీ కూడా మనం ఓసిటీతో చూసుకోవచ్చు. కో రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి చక్కగా లెంత్ అది కూడా మనకి వీ కెన్
యాంజియోప్లాస్టీ స్టెంట్ పర్ఫెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఫాస్ట్గాను అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది, యాక్యురేట్గా అవుతుంది. మెదడుకి నరాలకి సంబంధించిన క్లిష్టమైన వ్యాధులకి ఇక్కడ మంచి సొల్యూషన్ దొరుకుతుంది మన రెనోవా న్యూరాలజీ అని చాలామంది అంటుంటారు. సో అది ఎందుకు ఏంటి అని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించి చాలామంది క్లిష్టమైన ప్రాబ్లమ్స్ తోటి మీ వరకు వస్తారు. సో రెనోవా ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ చాలామంది అంటున్నారు. అది ఎందుకు ఏంటి అని మీ నోటి ద్వారా తెలుసుకోవాలని వచ్చాను సార్. ఈ రెనోవా సెంచరీ హాస్పిటల్స్లో న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ మేము ఏప్రిల్ 2024లో స్టార్ట్ చేసామండి. మేము ఒక 5 న్యూరో సర్జన్స్, 5 న్యూరో ఫిజిషియన్స్, న్యూరో రేడియాలజిస్ట్, న్యూరో ఇంటెన్సివిస్ట్. వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 12 people who are looking after the న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్స్. మేము వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏ పేషెంట్ అయినా న్యూరలాజికల్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి ఇంకా వెళ్ళకుండా మనం అన్ని ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ దొరికేటట్లుగా మేము కొన్న ఎక్విప్మెంట్ కానీ, మేము ఇక్కడ డెవలప్ చేసిన ఫెసిలిటీస్ కానీ, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సబ్ స్పెషలైజేషన్ కూడా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలెప్సీ సర్జరీ కానీ, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఫర్ పార్కిన్సన్స్ డిజీజ్ కానీ, లేకపోతే మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ కానీ, లేకపోతే వాస్కులర్ న్యూరో సర్జరీ కానీ, ఇట్లా ఒక్కొక్క మా కన్సల్టెంట్ ఒక్కొక్క సబ్ స్పెషలైజేషన్ చేసి దాంట్లో మేము మ్యాక్సిమం డెవలప్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం. మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ కంపేర్డ్ టు ఎనీ అదర్ టాప్ హాస్పిటల్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. అన్ని ఎక్విప్మెంట్ మేము ప్రొక్యూర్ చేసాము. మా మోటో ఏంటంటే ఇవన్నీ ఆల్ ది ఫెసిలిటీస్ అందరికీ, ఈవెన్ టు ది కామన్ మ్యాన్, ఇట్ షుడ్ బి అవైలబుల్ at a very reasonable rate, very affordable rate, and in an ethical fashion. That has been our motto on which we are working. That's wonderful, sir. So చాలా మంది బ్రెయిన్ సంబంధించి కానివ్వండి, నర్వ్స్ సంబంధించి కానీ చాలా సీరియస్ ఇష్యూస్ తోటి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఇది, రైట్ సొల్యూషన్ ఇక్కడ లభిస్తుంది అని చెప్పేసి బాగా వింటున్నామండి. ఏంటండి మన రెనోవా సెంచురీ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి? ఎస్ అండి, యాక్చువల్లీ రెనోవా సెంచరీ హాస్పిటల్స్లో వీఆర్ ఏ టీమ్ ఆఫ్ 10 డాక్టర్స్ అండి. సో ఎనీవేర్ ఎనీ ప్లేస్ ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ ద టీమ్ ఆఫ్ న్యూరాలజిస్ట్, 4 న్యూరాలజిస్ట్ ఉన్నాము, అండ్ వీఆర్ 5 న్యూరో సర్జన్స్ అండ్ 1 న్యూరో రేడియాలజిస్ట్. సో న్యూరో సైన్సెస్ అంటే ఆల్వేస్ ఇది 3 కలిపి న్యూరో సైన్సెస్ అంటారు. న్యూరో సర్జరీ, న్యూరో రేడియాలజీ అండ్ న్యూరాలజీ కలిపి. సో ఐఎమ్ ద లీడ్ కన్సల్టెంట్ ఇన్ న్యూరాలజీ అండి. మా డిపార్ట్మెంట్ హైలైట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ ఈజ్ team strength, first thing. Of course. And neurology is a so wide subject. So there are many specialities in that. For example, stroke ante pakshavatam, that is oka speciality. Second, fits, adi oka speciality. Fits ante epilepsy antaru English lo, fits. And third, మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటారు అండ్ న్యూరోఇమ్యునాలజికల్ డిజార్డర్స్, ఇది ఒక స్పెషాలిటీ. న్యూరోమస్కులర్ పెరిఫరల్ న్యూరోపతీస్ ఉంటాయి, కాళ్ళు మొద్దుబారిపోవడం ఇలాంటి, అది ఒక స్పెషాలిటీ. అండ్ హెడేక్ ఒక స్పెషాలిటీ. అండ్ ఈవెన్ పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూమెంట్ డిజార్డర్స్, బొటాక్స్ ఇవ్వడము, దిస్ ఈజ్ వన్ స్పెషాలిటీ. సో మా దగ్గర ఉన్న కన్సల్టెంట్స్ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దీస్ సబ్ స్పెషాలిటీస్ ఇన్ న్యూరాలజీ అనమాట. సో వీ గివ్ ఏ హోల్సమ్ కేర్ ఫర్ ద పేషెంట్స్. సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా వీ యాక్చువల్లీ గాట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వెన్ వీ మూవ్డ్ ఇన్ టు దిస్ సెంటర్. స్ట్రోక్లో వీ డూ ఆల్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ థెరపీస్ లైక్ థ్రాంబోలైసిస్ అండ్ థ్రాంబెక్టమీ. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ అండ్ బెస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ కేర్. అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ 24 hours వచ్చిన వాళ్ళకి వీ కెన్ ఆఫర్ దట్ థెరపీ ఆఫ్ మెకానికల్ థ్రాంబెక్టమీ. లైక్ అంటే మనం బ్రెయిన్లో వెళ్ళి ఆ బ్లడ్ వెజల్లో ఉన్న క్లాట్ని రిమూవ్ చేయడము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. I can proudly say that this is a stroke ready center. So we call it as Western societies lo we call it as stroke ready centers anamata. We are equipped with all kinds of facilities to manage strokes. Alane Parkinson's disease lo we do deep brain stimulation, that is done in very few centers across India. So deep brain stimulation ante we pass a wire into the brain and stimulate and reformat the circuits in the brain in Parkinson's disease. So that is a type of therapy where we offer for some section of Parkinson's patients. Okay. And we see multiple sclerosis. We are actually a MS based center అని చెప్తాను. So we see all these sorts of MS, NMO and demyelinating disorders అంటారు. So all those things we do plasma exchange. We have the equipment for all those things. Wow. So
So and we have a state of the art neuro ICU also to manage. We have a dedicated neuro ICU and neurosurgical ICU also. We have 11 bedded neuro ICU and 13 bedded neurosurgical ICU with all the isolation and all the care and other things. And one more interesting and specialized thing is we are actually, our colleague is trained in Cleveland Clinic in epilepsy and fits lo he got trained and came here. So we do even patients ఎవరైతే drugs తో రెస్పాండ్ అవ్వని పేషెంట్స్ ఎవరైతే ఎపిలెప్సీ ఉంటారో వాళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ అవన్నీ వి మ్యాప్ ద బ్రెయిన్ అండ్ డూ ఆల్ దోస్ టెక్నిక్స్ విత్ ద స్టీరియో ఈజీ ఇవన్నీ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ న్యూరాలజీ సర్వీసెస్. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ న్యూరోరేడియాలజీ వేర్ దెర్ ఈస్ డయాగ్నోస్టిక్ న్యూరోరేడియాలజీ అండ్ ఇంటర్వెన్షనల్ న్యూరోరేడియాలజీ. బ్రెయిన్లో ఎక్కడైనా అన్యూరిజమ్స్ ఉన్నా కానీ బ్లడ్ వెసల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ వీ కెన్ బ్లాక్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ కాయిల్ దెమ్ అండ్ ఆల్ దోస్ things. And we have a wide variety of neurosurgery specialty. Again, that is all subspecialized department. So what we do is, and we are a team. So but we all see all types of neurology patients. So but thing is we are subspecialized in one aspect of neurology so that we can share the patients. We can give a comprehensive care like that. So first thing I would like to highlight is our team care. At the same time the equipment and the care. So that is that I think big plus for us. It all together gives the best solution. ఇప్పుడు మనం రెనోవా ఆంకాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చామన్నమాట. డాక్టర్ గారితో మాట్లాడదాం పదండి. సో ఇక్కడ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో మీరు మాకు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ గురించి అండ్ ట్రీట్మెంట్స్ గురించి కొంచెం చెప్తారా? సో బేసికలీ సెంచరీ రెనోవాలో ఏంటంటే మనకు ఆంకాలజీ ఇస్ మచ్ కాంప్రిహెన్సివ్ ఫెసిలిటీ అండి. మనది కాంప్రిహెన్సివ్ అంటే మనతో ఇప్పుడు ఆంకాలజీ అంటే దాంట్లో 3+1 4 స్పెషాలిటీస్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ ఒకటి, దాని తర్వాత మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఇవి మూడుతో పాటు న్యూక్లియర్ మెడిసిన్, దట్స్ ది డయాగ్నోస్టిక్ పార్ట్ ఆఫ్ ది ఆంకాలజీ సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు మీకు సర్జరీ అంటే బేసికలీ సర్జరీ. సో ఎనీ పేషెంట్ హూ కమ్స్ మనకు ఆంకాలజీ ట్రీట్మెంట్కి ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రతి పేషెంట్కు ఈ మూడిట్లో ఏదో రెండు అవసరం పడుతుంది అనమాట. ఇదే సర్జరీ తర్వాత మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ ద్వారా మందులు ఎక్కించడం, దాని తర్వాత రేడియేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ కీమోథెరపీ అవుతుంది అనమాట. కొన్ని పేషెంట్స్లో బల్క్ డిజీజ్ని తక్కువ చేసుకొని దాని తర్వాత సర్జికల్ ద్వారా ఆపరేట్ చేసి ఉన్న టిష్యూని తీసిన తర్వాత రేడియేషన్ అనమాట. రేడియేషన్కి ఏంటంటే లోకో రీజనల్ కంట్రోల్ అనమాట. ఆల్దో మనం ట్యూమర్ని తీసిన తర్వాత ఏదైతే లోకల్ రీజనల్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందో దాన్ని తొలగించడానికి రేడియేషన్ ద్వారా రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తాం. క్యూర్ అయ్యే దాంతో పాటు సపోర్టివ్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్. మెజారిటీగా చూస్తే ఇది ఒక టీమ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. నో వన్ ఇండివిజువల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ అంటాం అనమాట. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ ఇన్ టాండమ్. ప్రతి ఒక్కరు కలిసి పని చేసుకొని ఒక టీమ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. పేషెంట్ దాదాపు మన దగ్గర నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, అన్లైక్ మన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కానీ ఆర్థో డిపార్ట్మెంట్లో పేషెంట్ ఏదో వస్తారు, ఒకసారి అది వస్తారు, పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఏంటంటే పేషెంట్ కనీసం ఒక 6 months to 8 months దే ట్రావెల్ విత్ అస్. సో దే ఆల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కాబట్టి సో ప్రతి ఒక్కరితో ఆ కాన్ఫిడెన్స్, ట్రస్ట్, దట్స్ వాట్ వీ ట్రై టు డూ ఇన్ దిస్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ తోటి ప్రత్యేకత ఏంద్రా అంటే రెనోవా గ్రూప్లో పేషెంట్ని we treat them as our own family and make sure that they get the best treatment. That's so sweet sir. ఎందుకంటే పేషెంట్ అనే వ్యక్తి రాగానే ఫస్ట్ కోరుకునేది ఆ పాజిటివ్ ఎనర్జీ అండ్ మోటివేషన్. సో అది మన దగ్గర లభిస్తుందంటే చాలా మంచి విషయం అండి. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే we have brought the best technology into this one roof అన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా పేషెంట్కి అందుబాటులో ప్రాపర్ టెక్నాలజీ. బికాస్ రేడియేషన్, ఎస్పెషలీ రేడియేషన్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే రేడియేషన్ కెన్ కాస్ అండ్ క్యూర్ క్యాన్సర్ అని వినుంటారనమాట. ఎనీ రేడియేషన్ కెన్ కాస్ క్యాన్సర్ అండ్ ఇట్ కెన్ క్యూర్ క్యాన్సర్ ఆల్సో. ఇందులో ఏంటంటే మన దగ్గర ఉన్న పేషెంట్స్కి వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ క్యూర్ పర్పసెస్. చిన్నపిల్లల్ని ట్రీట్ చేసినప్పుడు అత్యవసరంగా మనం ఏం చూడాల్సిన, వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి రేడియేషన్ అవసరం ఉందా లేదా అని చూసుకోండి. ఆ రేడియేషన్ ఇచ్చేటప్పుడు కూడా వీ షుడ్ మేక్ షూర్ దట్ దే గెట్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఇన్ అ రైట్ వే. ప్రిసిషన్ ఆంకాలజీతో వాళ్ళకి, బికాస్ దే ఆర్ గ్రోయింగ్ చిల్డ్రన్, బోన్స్ గ్రోత్ అవన్నీ డైలీ లైఫ్ లో అందరూ ఫేస్ చేస్తున్న ఇష్యూస్. అదే పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలన్నమాట. సో యూ కాంట్ గివ్ దమ్ రేడియేషన్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ కమ్ డౌన్. సో
you need to balance this out, and that's where precision radiation is very important. The technology what మనం ఇక్కడైతే యూస్ చేస్తామో హై ఎండ్ మెషిన్స్, వన్ ఆఫ్ ద లేటెస్ట్ మెషిన్స్ వి యూస్. ప్రతి ఒక్క పేషెంట్కి డైలీ ఇమేజ్ గైడెన్స్ చేసుకొని కరెక్ట్గా రేడియేషన్ వెళ్తుందా లేదా అని చూసుకోవడం. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా ఇంటర్నల్ టీమ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ స్మాల్ అనెక్డోట్ ఏంద్రా అంటే, యూ బై ఎ గుడ్ కార్ but you don't know how, if a driver who drives the car doesn't know how to drive it, it becomes difficult. సో స్టాండర్డ్ ప్రోగ్రామే కాదు, అందరికి ఇండివిజువల్ గా ప్రోటోకాల్స్ కరెక్ట్ గా వాడుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటే అలా అన్నమాట. సూపర్ సార్. ఇలా చెప్పేటోళ్ళు ఉంటే 100% ఒక ధైర్యంతో, ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి మన రెనోవా సెంచరీకి తప్పకుండా వస్తారని నేను కోరుకుంటున్నాను సార్. This is Renova Century Institute of Orthopedics and Robotic Surgery. Renova Century Hospital orthopedic సమస్యల పరిష్కారంలో మోస్ట్ ప్రిఫరబుల్ హాస్పిటల్. ఇక్కడ ఆర్థో, షోల్డర్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, ట్రామా అండ్ పెల్విక్ అసిటాబులర్, ఫ్రాక్చర్ మేనేజ్మెంట్, బోన్ క్యాన్సర్ కోసం ఆర్థోపెడిక్ ఆంకాలజీ, కీళ్ల మార్పిడికి సర్జరీ, రెనోవా రోబోటిక్స్ వంటి అధునాతన వైద్య సదుపాయాలు ఉన్నాయి. అయితే ఈ 4 స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడున్న వసతులు ఏంటి చెప్పడానికి మనం ఇక్కడ డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం. పదండి. మీరు చాలా ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సార్ రోబోటిక్ సర్జరీస్ గురించి. నేను 2014 నుంచి 16 దాకా యుఎస్లో అమెరికాలో ఉన్నాను. అక్కడ నా ఫెలోషిప్ ట్రైనింగ్ అంతా అక్కడే జరిగింది. అక్కడ నుంచి తిరిగి ఇండియాకి వచ్చాను. ఆ టైంలో అక్కడ యుఎస్లో రోబోటిక్స్ ఎక్స్పోజర్ ఇవన్నీ బాగా అవగాహన నాకు ఉండింది. ఇండియాలో ఆ టైంలో ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్. ఇప్పుడు అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ మనకి ఇక్కడ ఉందంటారా? చేంజెస్ ఉంటాయా? ప్రస్తుతానికి ఐ వుడ్ సే అమెరికా కానీ, యూరప్ కానీ, ఆస్ట్రేలియా కానీ తీసుకుంటే వీఆర్ నో వే ఇన్ఫీరియర్. వాళ్ళకన్నా కష్టమైన కేసెస్ మనం చేస్తున్నాము. ఎందుకు అంటే మన దగ్గర పేషెంట్స్ చాలా లేట్గా వస్తారు, ఐదర్ ఫైనాన్షియల్ రీజన్ లేకపోతే భయపడి. నెగ్లిజెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర ఆల్మోస్ట్ ఇట్లా క్రాస్ అయిపోయిన పేషెంట్స్ వస్తారు, అవి విదేశాల్లో ఎవరు చూడరు. సో ఇప్పుడు రోబోటిక్స్తో కాంప్లెక్స్ కేసెస్ ఇండియాలో మనం చేసినన్ని ఎవరూ చేయలేదు. సో వీ డెఫినెట్లీ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ కాంప్లెక్స్ సర్జరీ. దాని మీద నేను రీసెర్చ్ కూడా పబ్లిష్ చేశాను. వన్ ఆఫ్ ది అవార్డ్స్ ఈజ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ రిసీవ్డ్ ఇన్ బెల్జియం. సో 2017కి వచ్చేసరికి ఇండియాలో నాకు తెలిసి ఒక 10 సిస్టమ్సే ఉన్నాయి. అంతగా దాన్ని ఎవరు వాడడం చేయడం ఏమీ చేయలేదు. సో అప్పుడు నా ప్రీవియస్ హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు ఈ రోబోటిక్స్ 2020లో రావడం, ఆ టైం నుంచి అది పికప్ అవడం స్టార్ట్ అయింది మా సక్సెస్ చూసి. సో గత 5 years నుంచి నేను చేస్తున్నాను. కనీసం ఒక 2000 కన్నా ఎక్కువ సర్జరీస్ రోబోట్ మీద నేను చేశాను. సో అది ఇండియాలోనే టాప్ 3, టాప్ 5లో ఉండొచ్చు. మెయిన్గా మనం చూసేది ఏంటి అంటే, మన వైపు టెక్నాలజీ ఉన్నా మనం దాన్ని వాడగలగాలి. కొంతమంది రోబోట్స్ కొని దాన్ని అంతగా వాడడం. ఇప్పుడు నా పేషెంట్స్ పాపులేషన్లో ఏమైందంటే 85-90% మంది నా దగ్గర రోబోటిక్సే చేయించుకుంటున్నారు. అదే నేను అడగబోతున్నానండి, వచ్చే వాళ్ళు ఎంతమంది కన్విన్స్ అవుతారు అసలు రోబోటిక్ కి? ఇంకా ఎక్కువ మంది నార్మల్ అడుగుతున్నారా ఏంటి? పేషెంట్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. సో మనం ఒక సర్జరీ మనం సెల్ చేస్తున్నామా లేదు సర్జన్ కన్విన్స్ అయ్యి మీకు చెప్తున్నాడా చాలా ఈజీగా చెప్పగలుగుతారు. సో నాకు ఆ నమ్మకం ఉంది, నేను ఆ రిజల్ట్ నేను ఇవ్వగలుగుతానని పేషెంట్ చెప్తున్నాను కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకుంటున్నారు. దో ద సర్జరీ ఈజ్ ఎక్స్పెన్సివ్. మనం మాన్యువల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి దెర్ ఇస్ అ బిగ్ ప్రైస్ డిఫరెన్స్. బట్ డే 1 నుంచి అది ఎందుకో కానీ పేషెంట్స్ ఆర్ గెటింగ్ కన్విన్స్డ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో మీ ముందు కూడా చెప్పాను కదా, కాంప్లెక్స్ సర్జరీస్ ఇవన్నీ నేను చేసిన అన్ని బహుశా చాలా మంది చేస్తారు. కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ కూడా రోబోటిక్ మీరు వాడగలుగుతాం. యాక్చువల్లీ సింపుల్స్ మామూలు సర్జరీస్ కన్వెన్షనల్ కూడా చేసేయచ్చు. బట్ డెఫినెట్గా కాంప్లెక్స్గా ఉంది, బాగా డిఫార్మిటీ ఉంది అంటే ఆ ఒక్క సిచ్యువేషన్లో నేను ఇన్సిస్ట్ చేస్తాను మీరు రోబోటిక్ చేయించుకోండి. ఎందుకంటే నాకు ఇట్ ఈస్ లైక్ అ బిగ్ టూల్ ఇన్ మై హ్యాండ్. నేను ఎగ్జాక్ట్గా ఏం చేయాలి సర్జరీలో మనం స్ట్రాటజీ మనం డిసైడ్ చేస్తాం, రోబోట్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ హౌ. అందుకే మనం రెనో హాస్పిటల్కి వచ్చిన డే 1 నుంచి రోబోటిక్ సర్జరీ మేము స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 yearకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఫార్మల్గా లాంచ్ చేస్తున్నాం. ముందు చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఒక స్పెషల్ ఆఫర్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ సో దట్
పేషెంట్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సర్జరీ చేయించుకోవాలని. సో ది ఆఫర్ ఈజ్ మనం రెనోవా రోబోటిక్స్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో రోబోటిక్ సర్జరీ మనం కన్వెన్షనల్ సర్జరీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కే చేస్తున్నాం. సో అంటే ఎసెన్షియలీ రోబోటిక్ మనం ఫ్రీగా చేస్తున్నాం. సో బట్ అందరికీ చేయలేం, కానీ ఫస్ట్ 100 పేషెంట్స్ ఆఫ్టర్ ద లాంచ్ హూఎవర్ కమ్స్ అండ్ రిజిస్టర్స్ విత్ అస్ మనం ఆ 1 lakh రోబోటిక్ ప్రైస్ ఎక్స్ట్రా తీసుకోకుండా మనం కన్వెన్షనల్ సర్జరీ ప్రైస్కి మనం సర్జరీ ఆఫర్ చేద్దాం. 100 మంది మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఇంకొక మిగతా వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ మౌత్ టాక్ అనేది వెళ్ళిపోతుంది సార్. సో నా దగ్గర 99% పేషెంట్స్ అలాగే వచ్చారు. పబ్లిసిటీ లేదు, ఆన్లైన్ ప్రెజెన్స్ మంచిగా లేదు. సో ఒక పేషెంట్ వెళ్ళి నాకు బాగా అయింది మీరు వెళ్ళి చేయించుకోండి అన్న నంబర్ ఎక్కువ. సో ఇప్పుడు మాన్యువల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి రికవర్ అవడంలో కూడా ఏదైనా తేడా ఉంటుందా సార్? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు చెప్పిన రీజన్స్ వల్ల ఏమవుతుందంటే మేము ప్రత్యేకంగా చూసింది ఏంటంటే, నేను గత 5-6 years నుంచి రోబోటిక్ సర్జరీ చేస్తున్నాను. మాన్యువల్ సర్జరీ చేసిన తర్వాత ప్రతి పేషెంట్కి బాగా వాక్ ఉంటుంది నెక్స్ట్ డే ఆపరేషన్ తర్వాత. ఎందుకంటే మనం ముందు అనుకున్నాం కదా, ఆ బ్లేడ్ పక్కకి వెళ్ళడము, ఇన్ఫ్లమేషన్, మనం నీని డిస్లొకేట్ చేయడము. సో సర్జరీ కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. రోబోటిక్ సర్జరీ చాలా నీట్గా ప్లెయిన్గా అవుతుంది కాబట్టి వాళ్ళకి సర్జరీ తర్వాత వాళ్ళ స్వెల్లింగ్ తక్కువ ఉంటుంది. స్వెల్లింగ్ తక్కువ ఉన్నప్పుడు పెయిన్ కూడా వాళ్ళు తక్కువ పర్సీవ్ చేస్తారు. రెండోది, మనం చాలా న్యాచురల్గా జాయింట్ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మడత కానీ వాళ్ళు సర్జరీ తర్వాత లెగిసి నడవడం కానీ ఇది ఇంకా కాన్ఫిడెన్స్తో నడవగలుగుతారు. సో ఫస్ట్ 3 months 6 monthsలో మెయిన్గా మేము చూసిన డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళ రికవరీ ఉంటుంది, కానీ మాన్యువల్ సర్జరీ ఈజ్ బ్యాడ్ అని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళ రికవరీ బాగా లేట్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% ఎర్లీగా పేషెంట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది నెలలోనే వాళ్ళ జాబ్స్కి తిరిగి వెళ్ళడము, కార్లు నడపడం, బైక్లు నడపడం. సో ఓవరాల్గా టెక్నాలజీ సర్జన్కి యూస్ఫుల్, కానీ బెనిఫిట్ పేషెంట్కి. సో కన్సిస్టెంట్గా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ఎవ్రీ సింగిల్ పేషెంట్. దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే కొంతమంది చేసినప్పుడు అడ్వాంటేజ్ మనం ఇవ్వగలుగుతాం, కొంతమంది ఇవ్వలేము. బట్ రోబోటిక్స్లో ఏంటంటే ప్రతి పేషెంట్లో మనం టార్గెట్ హిట్ చేస్తాం, వాళ్ళకి స్వెల్లింగ్ తక్కువ ఉంటుంది, వాళ్ళు కాన్ఫిడెంట్గా నెక్స్ట్ డే నడవడంలో ఇది ఇట్స్ రియలీ హెల్పింగ్. ఓకే, యాక్చువల్గా మనం ఎంత చెప్పినా కానీ రోబోటిక్ అని కొంచెం అపోహలు ఉంటాయండి, సరిగ్గా చేస్తుందా లేదా అని. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ 2 విధాలుగా ఉంటుందమ్మా. నీ రీప్లేస్మెంట్ అనగానే భయపడతారు. రోబోటిక్స్ గురించి వేరే భయాలు ఉంటాయి. రోబోటిక్స్ గురించి మెయిన్గా ఏంటంటే మషీనే ఆపరేషన్ చేస్తుంది, పక్కన సర్జన్ కూడా ఉండడు. సో మనం వాడేది సెమీ యాక్టివ్ సిస్టమ్. సో దీంట్లో ఏంటి అంటే సర్జన్తో రోబోట్ హెల్ప్ చేస్తుంది అంతే. యాక్టివ్ సిస్టమ్స్ అంటే ఇంక సర్జన్ పక్కన లేకపోయినా సర్జరీలు అవుతున్నాయి ఇప్పుడు. అవి కొద్దిగా డేంజరస్ నా ఒపీనియన్. సో ఇదేంటంటే నేను తప్పు చేయకుండా ఇట్ ఈస్ గైడింగ్ మీ అన్నమాట. సో సర్జనే చేస్తాడు, బ్రెయిన్ కూడా సర్జన్ది, ఎంత కట్ చేయాలి, సో ఇదంతా ఎక్స్పీరియన్స్తో వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం డిసైడ్ చేస్తాం. అది ఎగ్జాక్ట్గా మన టార్గెట్ని అది హిట్ చేస్తుంది. సో రోబోటిక్స్కి కన్వెన్షనల్ ఇది మెయిన్ డిఫరెన్స్. నీ రీప్లేస్మెంట్ యాజ్ సచ్ కూడా చాలామంది భయపడతారు. ఫస్ట్ ఏమనుకుంటారంటే సర్జరీ తర్వాత 1 నెల బెడ్ మీద పడుకోవాలి, ఫ్యామిలీ మీద చాలా ఒత్తిడి, వాళ్ళ మీద భారం అయిపోతాం. అవి ఏమీ కాదు. సో ఇంకోటి పెయిన్ అని భయపడతారు. సో ఒకటి లెగ్స్ నడవలేనని భయపడతారు, రెండోది నొప్పి అని భయపడతారు. సో రెండు వీఆర్ ఏబుల్ టు రియలీ కంట్రోల్ వెల్ విత్ రోబోటిక్స్. నొప్పి లేదన్ను, బట్ డెఫినెట్గా 50% తక్కువగానే ఉంటుంది. దాన్ని మనం డిఫరెంట్ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ అన్నిటితో మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. మనకు ఆల్రెడీ స్వెల్లింగ్ అవన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ పెయిన్ మెడిసిన్ కూడా బాగా తగ్గుతుంది. సో రెండోది డే 1 మా దగ్గర 4 hours నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో 24 hours ఆల్మోస్ట్ అందరూ దే ఆర్ ఏబుల్ టు వాక్. కొంతమంది వాకర్తో నడుస్తారు, కొంతమంది వితౌట్ వాకర్తో కూడా నడుస్తారు, కానీ యావరేజ్గా చూసుకుంటే 3 to 4 weeks చాలా మంచి రికవరీ చూస్తారు. రెనోవా రోబోటిక్స్ ప్రపంచంలోనే అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్గా నిలిచిందండి. దానికి రీజన్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? ప్రస్తుతానికి ప్రపంచంలో ఎన్నో రోబోటిక్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ మేము వాడే సిస్టమ్ ఈజ్ కాల్డ్ మేకో స్మార్ట్ రోబోటిక్స్. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మన మార్కెట్లో 18 years నుంచి దీని గురించి రీసెర్చ్ రెనోవేషన్ జరుగుతుంది.
సో ఇప్పుడు దీన్ని వేరే సిస్టమ్స్కి కంపేర్ చేస్తే అవి ఒక 2-3 సంవత్సరాల నుంచే మన ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ సిస్టమ్ స్ట్రైకర్ కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్ ఆల్మోస్ట్ 18 years నుంచి మార్కెట్లో ఉంది. సో ఇట్ ఈస్ టైమ్ టెస్టెడ్ అండ్ ప్రూవన్. రెండోది ఏంటంటే రోబోటిక్స్ మీద జరిగిన రీసెర్చ్ మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సిస్టమ్. ఇది అన్ని ప్లేసెస్లో ఎందుకు లేదు అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ సిస్టమ్ కాబట్టి అన్ని హాస్పిటల్స్ తీసుకోలేరు. కానీ మేము ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇది వరల్డ్లోనే బెస్ట్ కాబట్టి ప్రతి సర్జరీ దీంతో మనం చేయగలుగుతాం కాబట్టి మనం స్పెసిఫిక్గా ఇదే సిస్టము ఖర్చుతో కూడిందైనా మనం అదే తీసుకున్నాం. ఎందుకంటే మనం పేషెంట్స్కి మనం చెప్పినప్పుడు వీ హ్యావ్ టు ఆఫర్ దెమ్ ది బెస్ట్ టెక్నాలజీ కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టేకెన్ దిస్ సిస్టమ్. సో డాక్టర్ గారు చెప్పింది మీరే విన్నారు కదండి. బంజారా హిల్స్ రెనోవా సెంచురీ హాస్పిటల్ మనకి స్పెషల్ ఆఫర్ అనౌన్స్ చేసింది. అదేంటంటే నెక్స్ట్ కమింగ్ 100 పేషెంట్స్కి ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మాన్యువల్ సర్జరీ కాస్ట్లోనే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంక్రెడిబుల్ ఆపర్చునిటీని అస్సలు మిస్ కాకండి. కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు. సో షోల్డర్ ఇంజురీస్ కానివ్వండి, స్పోర్ట్స్ మెడిసిన్కి సంబంధించి కానివ్వండి, మన రెనోవా సెంచురీ హాస్పిటల్ చాలా స్పెషల్ అని చెప్తున్నారు. ఎందుకో మీ ద్వారానే తెలుసుకుందామని. బేసికలీ ఇప్పుడు రీప్లేస్మెంట్ వర్డ్ చాలా వింటూ ఉంటారు. అవును సార్. బట్ రీప్లేస్మెంట్కి వెళ్ళకుండా కాపాడేందుకు ఉన్నది నేను, విచ్ ఇస్ జాయింట్ ప్రిజర్వేషన్. సో మా రెనోవా హాస్పిటల్లో జాయింట్ ప్రిజర్వేషన్ నుంచి రిప్లేస్మెంట్ వరకు అన్ని సర్వీసెస్ ఉన్నాయి. జాయింట్ ప్రిజర్వేషన్ రోల్ మాత్రం నాది ఉంటుందండి. సో షోల్డర్ ఇంజురీస్, కీహోల్ సర్జరీస్, షోల్డర్ రిప్లేస్మెంట్స్, ఇదైతే నా ఎక్స్పర్టైజ్. అవి కాకుండా నీ ఇంజురీస్ కూడా చూస్తుంటాను, స్పోర్ట్స్ ఇంజురీస్. సో స్పోర్ట్స్ ఆడి ఇంజురీ అయ్యేవాళ్ళు ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నారు. జిమ్లో కూడా బాగా ఇబ్బందులు ఫేస్ చేసి వచ్చేటోళ్ళు కూడా చాలా ఉంటారు. తెలియకుండా ఎక్కువ వెయిట్ మోయడం, సడన్ గా పట్టేయడం అలాంటివి జరుగుతుంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళకి సర్జరీసే అనుకుంటారు, బట్ 90% ఆఫ్ మై ప్రాక్టీస్ ఈజ్ నాన్ సర్జికల్. దట్స్ వాట్ వి వాంట్. సో ఎక్సర్సైజ్ తోటి కానీ వేరే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ విచ్ ఇస్ కాల్డ్ ఆర్థోబయాలజిక్స్, అది నా మెయిన్ ఎరీనా. సో ఇవన్నీ కాకుండా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వేర్ మెకానికల్ ఇష్యూస్, అలాంటి వాటికి మాత్రం సర్జరీస్ అడ్వైజ్ చేస్తాను. ఓకే, మరీ సీరియస్ అయితే తప్ప అక్కడ వరకు వెళ్ళరు. మాక్సిమం మెడిసిన్స్ తోటి, ట్రీట్మెంట్స్ తోటి మనకి సొల్యూషన్ దొరుకుతుంది అని సార్ చెప్తున్నాను. సో ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో చాలా మంది షోల్డర్ అనగానే గుర్తొచ్చేది స్క్రీన్స్ ముందు ఎక్కువ వాడడం. దానివల్ల నాకు తెలిసి లైఫ్ స్టైల్ కూడా కొంచెం సజెషన్స్ ఏమైనా ఇస్తారా మీరు? డెఫినెట్లీ అండి. ఎర్గోనామిక్స్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ గూగుల్ ఇట్ విల్ బి దేర్ ఆన్ ద నెట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరు పాటించరు. సో పాటించకుండా వచ్చిన ప్రాబ్లమ్స్కి ఆల్రెడీ వచ్చేసిన వాటికైతే వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. కానీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ అవేర్. అంటే ఎలాంటి పోస్చర్లో కూర్చోవాలి, ఎలాంటి చైర్ వాడాలి, మానిటర్ ఏ హైట్లో ఉండాలి, ఇలాంటి వాటి ఇట్స్ అవైలబుల్ ఆన్ ద నెట్. దర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ఆర్ మోర్ దట్ ఐ హ్యావ్ టు సే. ఓకే, సో మన డైలీ లైఫ్లో చాలా రకాల ప్రమాదాలు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటాము. బోన్స్కి ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, హిప్స్కి ఏదైనా ఇబ్బంది జరగడం కానివ్వండి, అలాంటి ఇష్యూస్ చాలా మందికి వస్తుంటాయి. సో అలాంటి వాటికి ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి? మా దగ్గర ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ ఏ సొల్యూషన్ ఫర్ ఇట్. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 4 doctors, 4 డాక్టర్లు ఉన్నాం. మా అన్ని స్పెషాలిటీస్ కవర్ చేయగలుగుతాం. ఎటువంటి ఇబ్బంది, మైనర్ ట్రామా నుంచి మేజర్ బోన్ ట్యూమర్ వరకు అన్ని అడ్రస్ చేయగలుగుతాం ఇక్కడ. ఓకే, సో వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు బోన్స్ అని చెప్తున్నారు. నమస్తే సార్. నమస్తే. సో బోన్ క్యాన్సర్కి ఆర్థోపెడిక్ ఆంకాలజీలో మన ఈ హాస్పిటల్లో స్పెషల్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఇక్కడ కాంప్రహెన్సివ్ ఆర్థోపెడిక్ కేర్ యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లాంచ్లో, బట్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ పర్సే బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ లో స్పెషలైజ్ చేస్తాము. అండ్ ఈ ఫెసిలిటీలో మనకు రేడియేషన్, కీమోథెరపీ, హోల్ బాడీ పెట్ స్కాన్ ఇవన్నీ ఉన్నాయి. సో దాంతో లేటెస్ట్గా మనం బయోలాజికల్ రీకన్స్ట్రక్షన్ చేసే దాంట్లో ఈసీఆర్టీ ఏదైతే అంటామో అండ్ ఈసీసీటీ 2 ఫెసిలిటీస్ కూడా మిగతా చోట్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అది అడ్వాన్స్డ్ ఇది ఉంది. సో ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలం ఇక్కడ. ఓకే, సో దట్ త్వరగా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. డెఫినెట్లీ. మెయిన్లీ ఏంటి అని అంటే పర్సన్ ఓన్ బోన్ని మళ్ళీ, ట్యూమర్ ఉన్న బోన్ని మళ్ళీ రీసైకిల్ చేసి యూజ్ చేయటంలో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్. సో అది ఇందులో యూస్ఫుల్గా ఉంటుంది. సో తన నేటివ్ బోన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి యూజ్ చేయటంలో మనకు ఈ టెక్నిక్స్ అన్నీ హెల్ప్ఫుల్ ఉంటాయి.
ఓకే. సో అది మళ్ళీ గ్రోత్ అవ్వకుండా కూడా సపోర్టివ్ సిస్టమ్ కూడా మీ తరపు నుంచే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. మీరే చూస్తారు కదా, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి పరిష్కారం రెనోవా సెంచురీ హాస్పిటల్లో లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, రెనోవా సెంచురీ హాస్పిటల్ని సంప్రదించండి, మీ వ్యాధులకు సరైన చికిత్సని పొందండి.